తారీఖు నుంచి ఏం చేస్తారు ఏర్పడిన ప్రజలకు తెలియజేస్తారు భక్తులు? బారా షహీద్ దర్గా అంటేనే ఒక గుర్తింపు, సర్వమత సమానత్వానికి వేదిక, అదేవిధంగా మత సామరస్యానికి చిహ్నంలాగా వెలిసిన ఈ బారా షహీద్ దర్గా కేవలం ముస్లింలే కాకుండా హిందువులు, క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా మనిషిలాగా పుట్టిన వ్యక్తి ఎదుటి మనిషిని ఏ విధంగా ప్రేమించాలా అనేది ఈ దర్గా దగ్గర మనకు సజీవంగా కనబడుతుంది. అదేవిధంగా ఈ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మొహరం జియారత్ అంటాం మేము. మా హిందూ సోదరి మళ్ళీ రొట్టెల పండుగను ముద్దుగా పిలుచుకుంటాము. ఇస్లాం ధర్మంలో మాకు రెండే పండుగలు, ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. మాకు మూడో పండుగ లేదు. అయితే ఈ మొహరం జియారత్ ఏదైతే ఇక్కడ మనం చేస్తామో, బారా షహీద్ గంధ మహోత్సవం చేస్తామో, ఆ గంధ మహోత్సవ కార్యక్రమంలో రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి లక్షలాది మంది హిందూ సోదరిమణులు ఇక్కడికి ఈ దర్గాకు సందర్శించుకొని ఇక్కడ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. కాబట్టి ఆ మొక్కులు తీర్చుకునేటప్పుడు రొట్టెలు మార్చుకునే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని రొట్టెల పండుగ అనిపించారు. వాళ్ళ మనసుని నొప్పించడం మాకు ఇష్టం లేక మేము కూడా దీన్ని రొట్టెల పండుగలాగా మేము దీన్ని కూడా నామకరణం, వాళ్ళు చేసిన నామకరణాన్ని మేము కూడా అంగీకరించి రోటాంగీడ్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మన పరిస్థితులు చూస్తున్నాం. కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వెళితే, తెలంగాణ వాళ్ళు కర్ణాటకకు వెళ్తే, కర్ణాటక వాళ్ళు తమిళనాడుకి వెళ్తే, తమిళనాడు వాళ్ళు కేరళకి వెళ్తే, మహారాష్ట్ర వాళ్ళు ఒరిస్సాకి వెళ్తే, ఒరిస్సా వాళ్ళు బాంబేకి వెళ్తే, ఈ విధంగా రకరకాలుగా ప్రాంతీయవాదము, జాతీయవాదం వచ్చేసి విచ్ఛిన్నమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరైనా 10 మంది కొత్త వ్యక్తులు వేరే రాష్ట్రంలో కనబడితే వాళ్ళ భాషను బట్టి మీరు ఎవరు, ఎందుకు వచ్చారని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. కానీ ఈ నెల్లూరులో మీరు కూడా చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. ఈ రొట్టెల పండుగ జరిగేటప్పుడు కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తే ఎవరు కూడా ఎవరిని, మీరు ఎవరు, మీ పేరేంది, మీ కులం ఏంది, మీ మతం ఏంది, మీ ప్రాంతం ఏందని మేము ఎవరిని అడగము. ఒక సోదర భావంతో మేమందరం కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాం. అదేవిధంగా మీ ఇళ్లలో కూడా ఎంతోమంది మేము రొట్టెల పండుగకు నెల్లూరుకు వస్తున్నామని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరు, ఎవరైతే సింహపురి గడ్డ మీద ఉన్న ఎంతమంది ఇక్కడ ఉన్నారో వాళ్ళు హిందువులు కానీ, ముస్లింలు కానీ, లేదా క్రైస్తవులు కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక గెస్ట్ అయితే కంపల్సరీగా ఈ రొట్టెల పండుగ సందర్భంగా ఉంటారు. ఇన్ని లక్షలాది మంది వచ్చే ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో దీన్ని రాష్ట్ర పండుగలాగా డిక్లేర్ చేశారు. రాష్ట్ర పండుగలాగా డిక్లేర్ చేసిన తర్వాత పొంగూరు నారాయణ గారు, అప్పుడు అజీజ్ గారు మున్సిపల్ కార్పొరేషన్కి చైర్మన్ లాగా ఉండారంట, మేయర్ లాగా ఉండారు. ఉన్నప్పుడు ఏంటంటే ఆ దర్గాకు వచ్చి ఘాట్ పుష్కరాలు జరిగిన దగ్గర ఏ విధంగా ఘాట్కి ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఇక్కడ బారా షహీద్ దర్గాలో కూడా ఘాట్ రొట్టెలు మార్పిడి చేసే ప్రాంతంలో ఘాట్ని, స్వర్ణాల చెరువులో ఘాట్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత మనకు అందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే ఒక సెక్యులర్ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే లాగా ఉండటము, బారా షహీద్ దర్గా రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నందువల్ల ఏంటంటే అతను ఈ దర్గాకు ఎంత డెవలప్ చేయాలో అంత డెవలప్ చేసినాడు. గతంలో బారా షహీద్ దర్గా గంధం అప్పుడు చాలా నేరో ఉండేది. దాన్ని ఒక 20 అడుగులు ఎక్స్టెన్షన్ చేసి 4 పక్కల పెద్ద పెద్ద మునారాలు కట్టినారు. అదేవిధంగా ఏదైనా కానీ పుణ్యక్షేత్రాలకు సింహద్వారాలు ఉంటాయి. బారా షహీద్ దర్గాకు సింహద్వారాలు లేకపోతే మా వెనకాల కనబడుతుంది సింహద్వారం, 2 సింహద్వారాలు, దాదాపు 2,40,00,000 పెట్టి సింహద్వారాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్రహ్మాండమైన ఈద్గా 1,10,00,000తో ఈద్గాను నిర్మాణం చేసినారు. ఇంటర్నల్ రోడ్స్ వేసినారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 24/7 ఈ రోజు నుంచి గిరిధర్ రెడ్డి అయితే ఇక్కడే ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులకు షెల్టర్లు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, బాత్రూమ్లు కానివ్వండి, అదేవిధంగా రొట్టెలు మార్చుకున్న తర్వాత వాళ్ళు స్నానాలు చేయడానికి షవర్స్ కానివ్వండి, ఉచిత మంచినీటి సదుపాయం కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ వాళ్ళకు ఎటువంటి హాని జరగకుండా, వాళ్ళ వస్తువులు దొంగతనం కాకుండా, వాళ్ళకు ప్రాణానికి కానీ వాళ్ళ ఆస్తికి కానీ నష్టం కలగకుండా పోలీస్ బందోబస్తు కానివ్వండి, ఇవన్నీ కూడా దగ్గరుండి గిరిధర్ రెడ్డి గారు పర్యవేక్షించుకుంటారు. అదేవిధంగా మన నెల్లూరు సింహపురి గడ్డ మీద సింహపురి వాస్తవుడైన మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ కాబట్టి అతని పర్యవేక్షణ కూడా ఇంకా మనకు ఎక్స్ట్రా, ఏదైతే మనకు ఉన్న దానికైనా ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే అజీజ్ గారు రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ గారు అతను కూడా ప్రిస్టేజ్గా తీసుకొని పెయింట్లు కానివ్వండి, దర్గాకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డాక్టర్స్తో మాట్లాడి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ భోజనాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఫ్రీ వాటర్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇకపోతే బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు చాంద్రాత్ అంటారనమాట. అంటే నెలవంక మనం చూసినాం, నేను అమావాస్య కాబట్టి ఈరోజు చాంద్రాత్ అంటారు.
అంటే మొహరం ఈరోజు ఇస్లామిక్ న్యూ ఇయర్ ఇది. ఏ విధంగా ఉగాది హిందువులకు, క్రిస్మస్ ఇది జనవరి ఫస్ట్ క్రైస్తవులకు అలాగుందో అలాగా ఇస్లామిక్ న్యూ క్యాలెండర్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది అనమాట. ఇది ఇస్లామిక్ న్యూ ఇయర్. ఈరోజు ఏం చేస్తామంటే ఈ నిషాన్కు జెండా ఆవరణ చేస్తాం. దాన్ని నిషాన్ అంటారు. నిషాన్ వేసిన తర్వాత 10 రోజులకి ఈ మొహరం పండుగ ఏదైతే 10వ తేదీ ఉంటుందో షహాదత్ రోజు ఏంటంటే ఈ 12 పవిత్రమైన సమాధులు అంటే 26వ తేదీ, ఇది మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 26వ తేదీ సాయంత్రము ఈ పవిత్ర సమాధులన్నీ నీట్గా కడిగేసి దర్గా మొత్తం నీట్గా కడిగేసి దాన్ని మళ్ళీ ఇది చేసి పెట్టేస్తామన్నమాట. 27వ తేదీ షహాదత్ అంటారు. మొహరం షహాదత్ 27వ తేదీ. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 27వ తేదీ. మొహరం క్యాలెండర్ ప్రకారం 11, చంద్రుడి లెక్క ప్రకారం 11 అనమాట. ఆ రోజు రాత్రి 27వ తేదీ రాత్రి కోటమిట్టలోని అమీనియా మసీద్ దగ్గర నుంచి 12 బిందెల్లో పవిత్ర గంధాన్ని కలుపుకొని అక్కడి నుంచి గంధాన్ని తీసుకొని ఊరేగింపుగా ఈద్గా దగ్గరికి వచ్చి ఈద్గా దగ్గర నుంచి మళ్ళీ దర్గాకు తీసుకొని వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కడప పీఠాధిపతి, అదేవిధంగా ప్రముఖులు, నాయకులు, మతపరమైన వ్యక్తులు వీళ్ళందరూ కూడా కలిసి సదింపులు చేసి ఈ దర్గాలో ఉన్న 12 సమాధులకు పవిత్ర గంధాన్ని లేపనం చేసి సదింపులు చేస్తారు. 27వ తేదీ నైట్ అది అయిపోయిన తర్వాత 28వ తేదీ ఉదయం నుంచి ఏదైతే రొట్టెల మార్పిడి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం 28వ తేదీ నుంచి జరుగుతుంది. 29వ తేదీ సాయంత్రం తహ్లీల్ ఫాతిహా అని ఉంటుంది. 29వ తేదీ ఉదయం 10 గంటలకు తహ్లీల్ ఫాతిహా అని జరుగుతుంది. సాంప్రదాయ ప్రకారంగా ఈ దర్గాకు సంబంధించిన కార్యక్రమాలు అవి అయిపోయిన తర్వాత 30వ తేదీ ముగింపు సభని ఏర్పాటు చేసి పత్రికా విలేకరులకు, ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి, పోలీసు వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా దర్గా తరఫున ముగింపు సభ రోజు మనం వాళ్ళకు సన్మానించి మెమోటోస్ ఇచ్చి వాళ్ళకు గౌరవిస్తాం. కానీ ఇది సాంప్రదాయబద్ధంగా ఈ విధంగా ఉంటుంది. కానీ మొహరంకి సంబంధించిన విషయానికి వస్తే, ఈ రొట్టెల పండుగకి సంబంధించిన విషయానికి కానీ వస్తే 20వ తేదీ నుంచి జనాలు రావడం స్టార్ట్ అయిపోతారు. 20వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ అంటే 15 రోజుల దాకా కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఈ మనకు 25 నుంచి 30 తేదీ లోపల దాదాపు మా అంచనా ప్రకారం 60 నుంచి 70 లక్షల మంది ఇక్కడికి వస్తారు. ఈ వచ్చే 70 లక్షల మందికి నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అజిత మేడం ఐపీఎస్ గారు కానివ్వండి, అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం కానివ్వండి, దీక్ష ఐపీఎస్ మేడం కానివ్వండి, వీళ్ళందరూ కూడా ముగ్గురు మహిళలు కాబట్టి ఇక్కడికి వచ్చే మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తగా రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ అన్ని శాఖల వాళ్ళు కలెక్ట్ చేశారు. అన్నిటికీ మించి మున్సిపల్ శాఖ మంత్రి లాగా పొంగూరు నారాయణ గారు ఉండడము, అదేవిధంగా వైవ ఆనంద్ గారు వైవనందన్ గారు ఎవరైతే ఉన్నారో అతను సేవ చేయాలనే భావన కలిగిన వ్యక్తి అయి ఉండడం వల్ల మనకు ఈ సంవత్సరం ఏంటంటే శానిటేషన్ కానివ్వండి, ఈ దర్గాలో క్లీనింగ్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి వాళ్ళు చూసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా మొబైల్ టాయిలెట్స్ పెట్టి అక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చే భక్తులకు అక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అయితే చాలా బ్రహ్మాండంగా ఈ దర్గా గంధ మహోత్సవం జరుగుతుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారికి ఇద్దరికి కూడా బారాషాహి దర్గా అంటే ఒక ప్రత్యేకమైన వాళ్లకు గురుత్వం ఉంది. ఈ దర్గా మీద వాళ్ళకు నమ్మకం, విశ్వాసం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దర్గాకు వచ్చి వెళ్ళున్నారు, లోకేష్ బాబు గారు కూడా ఈ దర్గాకు వచ్చి వెళ్ళున్నారు. కాబట్టి వాళ్ళు కూడా దీని మీద స్పెషల్ కేర్ తీసుకొని ఇక్కడ ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకూడదని చెప్పి వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అన్ని శాఖల వాళ్ళు బ్రహ్మాండంగా అందుకు సహకరిస్తారు. ఏదైనా చిన్న లోపం జరిగినా కానీ ఇలాంటి పత్రికా విలేకరుల సోదరులు ఉన్నారు, 10 నిమిషాల్లో దాన్ని టెలికాస్ట్ చేసి అక్కడ తప్పు జరుగుతుందని నిలదీసే తత్వం ఉన్న జర్నలిస్టు మా నెల్లూరులో ఉన్నారు. కాబట్టి ఇక్కడ సంతోషంగా ఎంతమంది ఈ వీడియో చూసారో వాళ్ళందరూ కూడా దర్గాకు రావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా తిరిగి పంపించే బాధ్యత సింహపురి గడ్డ మీద ఉన్న మనమందరం కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం.